మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడిను. మహోన్నతుడా, వాక్యమైన దేవా, మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడి మీ మహిమను మా ఎదుట ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కాలం తన దారిన తాను వెళ్ళిపోతుంది. సంవత్సరాలు మనం బ్రతుకుతున్నాం, కానీ మన సంవత్సరాల్లో దేవునికి మహిమ తెచ్చే విధంగా, మరి దేవుడు కోరుకున్న విధంగా జీవించాలని దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. 1 సిద్ధపడటం, 2 ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం, 3 సాక్షులుగా ఉండడం. ఆత్మీయ జీవితంలో సిద్ధపడే ఈ అనుభవంలో 10 మంది బుద్ధి కలిగిన కన్యకల గురించి నేను మీకు గుర్తు చేస్తున్నా. 5 ఎవరని రాయబడింది? బుద్ధి లేనివారు. 5 ఎవరని రాయబడింది? బుద్ధి కలిగిన వారు. బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి తేడా ఏంటో చెప్తారా? బుద్ధి కలిగిన వారికి బుద్ధి లేని వారికి తేడా ఏంటంటే, వాళ్ళకి సిద్ధపడటంలో వారికి ఒక ప్రణాళిక ఉంది. పెండ్లి కుమారుని ఎదుర్కోబోతున్నాం. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి మేము 5 దివిటీలు సిద్ధం చేసుకున్నాం. 5 దివిటీలలో నూనె సమృద్ధిగా ఉండాలి. మాకు ప్రయాణంలో ఇంత నూనె ఖర్చు అవుతుంది, ఒకవేళ ఆయన లేట్ అయితే కూడా ఇంత నూనె మాకు ఖర్చు అవుతుంది. మేము ఒక దివిటి రాత్రి వెలిగించుకొని ఉండి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అన్ని దివిటీలు వెలిగించుకొని ఆయనతో కలిసి సిద్ధపడి వెళ్ళాలి అని వారికి ఒక ప్రణాళిక ఉంది 5. అందుకే వీరు బుద్ధి కలిగిన వారు అయ్యారు. నూనె కలిగిన వారు ఏమయ్యారు చెప్పండి? బుద్ధి కలిగిన వారు అయ్యారు. కానీ నూనె లేని 5 ఉన్నారు. వీళ్ళు ఎవరు చెప్పండి? ఎందుకు లేదు నూనె? బుద్ధి లేకపోవటం వల్ల లేదు. ఏం బుద్ధి లేదు? వీరికి ప్రణాళిక లేదు. వెళ్ళబోయేటువంటి ఆ ప్రయాణానికి మాకు ఇంత నూనె కావాలి, మాకు అక్కడ స్టే చేసినప్పుడు ఇంత నూనె కావాలి, ఆ దివిటీలు వెలిగించబడాలి అంటే 5 దివిటీలు వెలగడానికి ఇంత నూనె కావాలి. అందుకే పొదుపు చేసుకోవాలి. 1 దివిటీనే వెలిగించాలి. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అన్ని దివిటీలు వెలిగించుకొని మనం వెళ్ళాలి. ఆయన వచ్చినప్పుడు పిలుపు విన్నప్పుడు మనము ఆ సమయానికే మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటిది వీరికి ఒక ప్రణాళిక ఉంది. బుద్ధి కలిగిన వారికి వీరికి ప్రణాళిక లేదు. అందుకే బైబిల్ చెబుతుంది, ఎవడైనా ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు దాని తగులుబడి ఎంతో లెక్క చూసుకుంటాడంట. అలాగే మన ఆత్మీయ జీవితంలో మన ముందుకు వెళ్ళడానికి యేసయ్య నరావతారిగా వచ్చినప్పుడు ఈ 10 మంది కన్యకల యొక్క ఉపమానాన్ని తెలియజేశాడు. ఈ 10 మంది కన్యకల్లో 5 నూనె కలిగిన వారు, 5 నూనె లేనివారు. ఈ నూనె దేనికి సాదృశ్యం అని మనం చెప్పుకున్నాం. గడిచిన దినాల్లో ప్రార్థనకి సాదృశ్యం అని చెప్పుకున్నాం. ఈ నూనె దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? వాక్య ధ్యానానికి సాదృశ్యం అని చెప్పుకున్నాం. ఈ నూనె దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? సహవాసంలో మానక ఉండడం. దీనికి సాదృశ్యము నూనె. ఆ రోజుల్లో ప్రభు చెప్పిన ఉపమానంలో 10 మందికి నూనె కావాలి. 10 మందిలో 5 మాత్రం నూనె లేనివారుగా ఉన్నారు. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే 5 దివిటీలు వెలిగించుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ 5 మాత్రం కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చాడు, వెళ్ళాడు, తలుపులు వేయబడ్డాయి. ఈరోజు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, మరి మీకు సిద్ధపాటు ఉందా? నూనె ఉందా? శనివారం నాడు సిద్ధపాటు, ఆదివారం నాడు ఆరాధన ఆశీర్వాదకరమైంది. దేవునికి స్తోత్రం. శనివారం సిద్ధపడకుండా ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, 1 హెచ్చరిక మాటలు మన చెవిలో కష్టంగా ఉంటాయి. ఎందుకంటే మనం చేయని పనిని ఎవడైనా ఎద్దేవా చేస్తే మనం కోపం ఎక్కువ మనకి. కానీ దేవుడు కూడా ఏది చేయలేదు, అది ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. అందును బట్టి కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. మీకు బాధ కలిగినా కలగకపోయినా అది దేవునికి నిన్ను సరిచేయాలనే ఆలోచనతోటే మాట్లాడుతున్నారు తప్ప వేరొక ఆలోచన కానే కాదు. కనుక
ఈరోజు నేను మీకు తెలియజేసేది అంటే సిద్ధపాటులో నూనె ఎంత ప్రాముఖ్యమైందో దివిటీలు వెలగడానికి. అలాగే ఈ విశ్వాస ఆత్మీయ యాత్రలో శనివారపు ఉపవాస ప్రార్థన, ఆదివారపు ఆరాధన ఇది చాలా ప్రాముఖ్యమైంది. నియామక కోటాల్లో కూడా నీవు పాలు పొందడం కూడా అది నీకు ఆశీర్వాదం. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? భూమి మీద ఉన్న సకల శక్తులను స్వాధీనపరుచుకుంటుంది. మీరు గమనించండి, బాగుజాతులలో ఉపవాసం ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళకున్న దెయ్యాలన్నీ కూడా వాళ్ళు ఉపవాసం ఉండి బతిమలాడి వాటిని రప్పించుకుంటారు. ఎదుటోడిని నాశనం చేయడానికి, ఎదుటోడిని నష్టపరచడానికి వాళ్ళు ఉపవాసాలుండి పనికిమాలిన పనులన్నీ చేస్తుంటే, మనం అనేకుల ఆశీర్వాదం కొరకు, మన కుటుంబాల క్షేమం కొరకు, మన ఆత్మీయంగా నిలబడటం కోసం మనం ఎందుకు ఉపవాసం ఉండకూడదు? అందుకే మార్కు సువార్త 9:29 నువ్వు వెళ్ళగానే ఆ దెయ్యం నొరగగార్చుకొని పడిపోయింది. నువ్వు గద్దిస్తే ఆ నిప్పుల్లో నీళ్ళల్లో పడేసి ఆ దెయ్యం పారిపోయింది. యేసయ్య మరి ఇప్పుడు మాకెందుకు బాలేదు అని ఏకాంతంగా శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? యేసయ్య దగ్గరికి వెళ్ళారు. యేసయ్య అన్నాడు, ఉపవాస ప్రార్థన వలననే ఇది సాధ్యం అన్నాడు. ఆ తర్వాత ఆ ఫుడ్ నోట్లో ఉపవాసము వలన అని కూర్చబడి ఉంది. అంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సిద్ధపడే వ్యక్తివైతే నీకొచ్చిన సమస్యలను బట్టి ఉపవసించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని? మన దేవుడు ఏది దాటిపోయినా కన్నీరు దాటిపోయే దేవుడు కాదు. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సిద్ధపాటులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి? నెలలో ఈ మొదటి వారంలో మొదటి రోజున ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుపోతున్నాం. ఆయన వలె మనం ఉండడానికి మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే 5 నూనె సంపాదించుకున్నట్లు, దివిటీలు వెలిగించుకున్నట్లు, పెళ్లి కుమారుడితో వెళ్ళినట్లు పరలోకానికి వెళ్ళటానికి ఈ నమ్మకమైనటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది లేకపోతే ఇక నేను ఎంతకాలం బోధించినా, మీరెంతకాలం విన్నా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. రెండో విషయాన్ని నేను మీకు క్లుప్తంగా గుర్తు చేస్తా. ఇక రెండో విషయాన్ని చెప్తున్నాను. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం మనం? మాట్లాడాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చి. ఎవరు నశించారు? పాపం వలన శాపం, శాపం వలన మరణం, మరణం వలన నరకం మనుషుడు అనుభవించవలసి ఉండగా మరణ బంధకాలను ఆయన తొలగించి మరణానికి కారణమైనటువంటి శాపాన్ని, పాపానికి తగ్గ శాపాన్ని, శాపానికి తగ్గ నరకాన్ని ఆయన ఏం చేశాడు? ఆయన పుట్టి పరుగులెత్తింపజేశాడు. ఎవరిని? మరణాన్ని, మరణదూతని. రండి, కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. ఈ మాట కూడా నేను గుర్తు చేసి త్వరగా నేను ముగిస్తాను. 15వ అధ్యాయము 51వ వచనం. 50వ వచనం చదువు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగాన్ని మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. 53వ వచనం. క్షయమైనది ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యమును ధరించుకొనున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడి ఉన్నది. 55వ వచనం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. అయినను జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగా.
మనుషులందరినీ మరణమనే బంధకములో, పాపము ద్వారా శాపాన్ని ఏలుతూ మరణమనే బంధకములో బంధించిన ఈ మనుషులందరినీ విడిపించడానికి ఆకాశ మహాకాశాలను విడిచి ఆకాశ మహాకాశాలను పట్టజాలిన గొప్ప దేవుడు మానవుడై కన్యమరియ గర్భమున పురుషుని ప్రమేయం లేకుండా ఈ లోకంలో జన్మించాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన ఎలాంటోడు తెలుసా? పరిశుద్ధుడు, పాపము లేని పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? సృష్టికర్త మానవుడై వచ్చాడు కాబట్టి మనుషుల పాపమును పరిహరించగలిగిన వాడు. మన పూర్వీకులందరూ కూడా అలాంటి ఒక మచ్చలేని బలి పశువు కోసం ఎదురు చూశారు. కానీ లోక రక్షకుడే మానవ రూపంలోనికి ఈ లోకానికి వచ్చి, మానవ రూపంగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా పుట్టి, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అయితే ధర్మశాస్త్రం నేరాన్ని మోపింది కానీ తీసేయిలా. అందుకోసమే అందరూ గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని బలి అర్పించేవారు. కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, పాపం వలన వచ్చే జీతం మరణము, మరణం వలన మనుషులందరూ నరకానికి పాత్రలు అవుతుండగా మరణానికి కారణమైన సాతాన్ని ఉరికించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అని బంధకాల్లో మనిషిని బంధించిన మరణాన్ని ఉరికించాడంట. ఇప్పుడు మరణం ఏమైంది? పారిపోయింది. ఎవరి దగ్గర ఉండకుండా? యేసయ్య దగ్గర ఉండకుండా. అందుకే ఆయన మరణించి పునరుద్ధానుడై లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ దేవుడే నీకు దేవుడై ఉండి ఏం చేస్తున్నాడు? నిన్ను మరణ బంధకాలు ఆవరించి ఉండగా నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఆయన. యాకోబు తన కుమారుడైన యేసోబుకి ఇచ్చిన బావి అని రాయబడింది. అక్కడ ఒక రహస్యం చెప్తున్నాను. యాకోబు ఎంత ప్రార్థనా పట్టిమ కలిగిన వాడో అది ఆ బావిలో నీళ్లు తాగుతున్న ఆమెకు తెలియలా. యేసేపు ఎంత నిష్ట కలిగినోడో, ఆదికాండం 39వ అధ్యాయంలో ఎంత నిష్ట కలిగినోడో ఆ సంగతి ఆమెకి అర్థం కాల. కానీ ఈమెకి ఎవరు తెలుసు? యాకోబు తెలుసు, భక్తులైన యేసేపు తెలుసు. వీళ్ళెంత నిష్టగలవాడో తెలుసు, వీళ్ళ దేవుడు ఎంత గొప్పడో తెలుసు. కానీ ఈవిడ నిష్టగా ఉంటలా, ఈవిడ గొప్పగా ఉంటలా. కానీ ఆమె హృదయాన్ని వెలిగించడానికి వచ్చిన యేసయ్య ఇక్కడ కూర్చున్నప్పుడు ఆమె నీళ్ళు ఇవ్వమ్మా అంటే, ఒకవేళ నువ్వు ఇచ్చే నీళ్లు కనుక నేను తాగినట్లయితే అంటే నేను దప్పికొంటాను, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు దప్పికొనవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీ వెంటనే అంది, అయితే ఆ నీళ్ళు నాకు ఇచ్చేయి. మిట్ట మధ్యాహ్నం అప్పుడు బావి దగ్గరికి రాకుండా నాకు ఆ బాధ తీరుద్ది అన్నప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళు, నీ భర్తను తీసుకురామంటే నాకు భర్త లేడు అని చెప్పింది. నువ్వు చెప్పిన మాట నిజమే, కానీ నీకు 5గురు ఉన్నారు, ఇప్పుడు ఉన్నోడు నీ వాడు కాదు అన్నాడు. అంతే. ఒక్కసారి బ్రేక్ అయిపోయింది, హృదయం పగిలిపోయింది. అయ్యో, నా జీవితంలో ఉన్న రహస్యం అంతా చెప్పాడు అంటే ఈయన మెస్సయ్య, ఈయనే రక్షకుడు, మనుషులందరినీ రక్షించడానికి వచ్చిన దేవుడని ఆ దేవుని పక్షాన ఆవిడ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళింది. ఆయన చెప్పాడు, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారయ్యా అని ఆవిడ చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారు? ఆ కొండ అక్కడ విడిచిపెట్టి క్రీస్తు కొరకు నిలబడిన ఆమె లాంటి వ్యక్తులే ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ప్రభువుని సంతోష పెట్టగలిగిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే రాత్రి వేళ నేను చెప్పాను, అదేంటి అంటే, ఒకటి సిద్ధపాటు కావాలి, రెండవది దేవునికి దగ్గరగా ఉండి ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే మనుషులు కావాలి. కుళ్ళుకు సిద్ధం కలిగినోళ్ళు, దుష్ట హృదయం కలిగినోళ్ళు, చెడిన పాపమును విడిచిపెట్టక కప్పుకున్నవారు, ఒప్పుకోవటం చేత కానివాళ్ళు కాదు ఆరాధన చేసేది. ఆయనకి ఇష్టమైన పిల్లలు ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధనకు ప్రతిఫలంగా ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం ఇచ్చే దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం.
ఇలాంటి ఒక మహాదేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరణ బంధకాల నుంచి విడిపించాడు ఆయన. విశ్వాసం ఉంచిన మనందరినీ పరిశుద్ధుల గుంపులో చేర్చాడు. మూడో విషయాన్ని నేను చెప్పాను, అదేంటి అంటే సాక్షిగా ఉండాలి. ఎవరు సాక్షిగా ఉండగలరు? నూనె కలిగి సిద్ధపడి ఎవరైతే క్రీస్తు కొరకు బ్రతుకుతారో, ఎవరైతే సమరయ స్త్రీలాగా పాపాలు విడిచిపెడతారో, ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో, ఆ నెక్స్ట్ ఆ గ్రామంలోకి వెళ్ళి ఆవిడ సాక్ష్యం చెప్పిందంట, ఇదిగో నేను చేసిన వాటిని అన్నీ నాతో చెప్పిన ఆయన మెస్సయ్య కాదా, ఫలానా దగ్గర ఉన్నారు రండి అంటే, ఎప్పుడు రోడ్డు ఎక్కింది, ఇది రోడ్డు ఎక్కిందంటే మంచినీళ్ళు తెచ్చుకోవడానికే దాక్కుని పోయేది. పాపం విడిచిపెట్టని ఈ అపవిత్రురాలు ఈరోజు తన నిజస్థితిని ఒప్పుకుంటూ ఆ దేవుడిని చూపిస్తుందంటే ఆయన మెస్సయ్య అయి ఉంటాడు, రండి అని ఊరంతా వచ్చారంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నీవు సాక్షిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 28:19 మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సదాకాలం దేవుడు తోడై ఉంటాడు. మనం చేయవలసింది ఏంటంటే సాక్షులుగా నిలబడాలి. యేసయ్య సువార్త ఈ లోకానికి చాటాలి. దేవునికి మహిమ కలుగును గాక. 1 సిద్ధపడాలి, 2 ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, 3 ఆయనకు సాక్షులుగా ఉండాలని రాత్రి చెప్పాను. కొద్ది మాటలు మళ్ళా ఉన్న వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీకు ఇప్పుడు తెలియజేశాను. ఎందుకు మనం ఇలాగ ఉండాలంటే ఇది ప్రభు ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళండి, సకల జనులను ఏం చేయాలంట, మీరు ఎంతకాలం రక్షణ పొంది అట్లాగే ఉన్నారనుకో, ఇంకొకరు ఎట్లా రక్షణ పొందుతారు? ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉన్నాయి, దేవశక్తుల చేత బాధపడుతున్నారు, రకరకాలైనటువంటి ఇరుకులో ఉన్నారో వారిని బయటికి తీసుకొచ్చి ప్రభువుని పరిచయం చేసి సాతాను శక్తుల నుండి వాటి అనుచరుల నుండి వారిని మనం విడిపించుదుముగాక. నరకము నుండి తప్పించి మోక్షానికి వారసులు చేయుదుముగాక. మన రక్షకుడైన యేసయ్యను వాళ్ళకి చూపించుదుముగాక. ఇందుకోసమే నిన్ను నన్ను ఏర్పాటు చేశాడు. ఇక చివరి మాట చెప్పేసి ముగిస్తాను. యేసయ్యని అమ్మడించిన 12 మంది శిష్యుల్లో 2 చాలా డిఫరెంట్గా ప్రవర్తించారు, 2 వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఎవరో చెప్తారా? ఒకటి చెప్పారు, ఇంకొకళ్ళు పేతురు అన్నయ్య మరణం వరకు నమ్మకంగా నడుస్తానన్నాడు. ఏమన్నాడు? ప్రభా నీకోసం ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన రెడీ అన్నాడు. తర్వాత ఏం చేశాడు? యేసయ్య చెప్పాడు ఏమని? ముమ్మారు నువ్వు అబద్ధం ఆడిన తర్వాతే కోడి కోసొద్దు అన్నాడు. నీ శిష్యుల్లో ఒకడు కావాలన్నా నేను అబద్ధం ఆడతానా అని పించుకున్నాడు. ఆ నెక్స్ట్ జరిగింది ఏంటో తెలుసా? యేసయ్యని పట్టుకోగానే దూరంగా ఉండి అమ్మడించాడు. దూరంగా ఉండి అమ్మడిస్తే ఏం జరిగిందో తెలుసా? 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడితే 3 సార్లు అబద్ధం తర్వాత కోడి కూస్తే ఎక్కి ఎక్కి ఏడ్చి నువ్వన్న మాటే నెరవేరిందయ్యా, నేను స్థిరమైన మనసు కలిగిన వాడిని కాదని ఏడ్చాడు. 2వ వాడు అందులో ఒక్కడిగా ఉన్నాడు. ఏం చేశాడు? 30 ఎండి నాణ్యాలకు యేసయ్యను అమ్మేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మీరు గమనిస్తే యోధా ఇస్కరియోతు తన సంపాదించిన డబ్బులతో ఏం చేశాడంటే మనశ్శాంతి లేకుండా ఉరి పోసుకొని చచ్చిపోయాడు. అపోస్తల కార్యం అతడు ఉరి పోసుకొని చనిపోవటానికి ముందు కింద కత్తి పెట్టాడంట. ఆ ఉరి పోసుకున్న ఉరితాడు తెగిపోయి కత్తి మీద పడితే పొట్ట పగిలిపోయి పేగులు కూడా బయటకు వచ్చాయని రాయబడింది. అంటే ఈ లోకం కొరకు బ్రతికాడు కానీ లోకంలో ఏమీ సంపాదించలేదు. తన సావు కొరకే లోకాన్ని ఆశించి బ్రతికి నాశనమైపోయాడు. కానీ ఆ తర్వాత
యేసయ్య మరణించిన తర్వాత పారిపోయిన శిష్యులందరూ మేడగదిలో ప్రార్థన చేసి ప్రభు ఆత్మ కావాలని కోరుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే వారు పరిశుద్ధాత్మను పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఆది సంఘాలను కట్టడానికి ఈ రోజు వరకు ఈ సంఘాలు నిలబడటానికి వాళ్ళు కారణమై సర్వలోకానికి సృష్టికర్తను పరిచయం చేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. కనుక నేను ముగిస్తున్నా, చాలా జాగ్రత్తగా మీరు వినండి. మరి మీరెలాగా ఉన్నారు? ఇది మీకు సిద్ధపాటు నెల, ఇది ఆనంద మాసం. ఈ ఆనంద మాసంలో నిన్ను నీవు నూనె కలిగి అంటే ప్రార్థన కలిగి, వాక్యం కలిగి, సహవాసం కలిగి సిద్ధపడుతున్నావా? పరీక్షించుకో. రెండవది, సమరయ స్త్రీ తన కొండ విడిచినట్లుగా నీ పాపాలు విడిచిపెట్టి ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఆయనకు సాక్షులుగా ఉండడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఒకసారి పరీక్షించుకో. చివరి హెచ్చరికలుగా 2 శిష్యులను గుర్తు చేశాను. నువ్వు పేతురు వలె బలహీనుడిగా ఉన్నావా? ఏడవలసి వస్తుంది, ఏడిపే మిగులుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకోలేమో. ఆ దూరంగా ఏమడించే స్థితి నుంచి మనం విడుదల పొందాలి. రెండవది, దగ్గరే ఉండి యేసయ్యను ఒక పక్క పెట్టుకొని లోకాన్ని కూడా ఇంకొక పక్క ఆశిద్దామంటూ ఉరిబోసుకొని చనిపోయినటువంటి ఆ యోధా ఇస్కరియోతు వలె మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేశాడంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘములో సేవకుని కాపుదలలో, పరిశుద్ధాత్మ నింపుదలలో నువ్వు పరలోక వారసుడిగా ఉండాలని ఏర్పాటు చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనం మోకరించి ప్రార్థన చేద్దాం. 2024 సంవత్సరాల నాడు పరలోక దేవుడే మానవుడై భూమి మీదకి వచ్చి మనుషుల కోసం బలియాగం అయిపోయి మరణించి సజీవుడే లేచి పరలోకం వెళ్ళాడు. తిరిగి రానై ఉంటుండగా నువ్వు సిద్ధపడతావా? దేవుని కొరకు నమ్మకంగా నిలబడతావా? లేక నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తావో తీర్మానం చేసుకొని నువ్వు దేవుని మాటల చొప్పున దీవించబడాలి తప్ప శపించబడకూడదు. నువ్వు దేవుని మాటలను బట్టి ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప ఈ లోకాన్ని ఆశించి శాపగ్రస్తుడు అవ్వకూడదు, దూరంగా ఉండకూడదు. నా ప్రభువా, నీ మహిమ కొరకు నేను ఉంటాను, నన్ను దీవించు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, చెప్పుకోలేని బలహీనతలు ఉన్నాయి. నానా మేము సాతాను సంబంధికులమై బలహీనమైపోయి ప్రభువా సమస్తాన్ని పోగొట్టుకున్నాం. కానీ ఈరోజు నిన్ను అమ్మడించి నీ మహిమ కొరకు జీవిస్తూ ఉండగా నిన్ను ప్రేమించు వారికి యెహోవాను 100 రెట్లు ఇస్తానన్నావు యేసయ్యా. మమ్మల్ని దీవించవా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, వాక్యమైన మా దేవా, సిద్ధపడడానికి నీ ఆత్మతో సత్యముతో ఆరాధించి మా దోషాలన్నీ ఒప్పుకొని మా దోషాలన్నీ తొలగించుకుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే కృప దయచేయండి. నీ కొరకు సాక్షులుగా ఉండి సమరయ పట్టణాన్ని నీ పాదాల దగ్గరకు చేర్చిన ఆ సమరయ స్త్రీ వలె మేము ఈ లోకములో అనేకులకు సాక్షులుగా ఉండడానికి మమ్మల్ని స్థిరపరచమని మా శరీర ప్రాణాత్మ మీ చేతులకు అప్పగిస్తూ శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.